తమ్మినేని తులసి. జిల్లా అంతటా సేవాలాల్ జయంతి వేడుకలు. ఆయన ఆశయ సాధన దిశగా నడవాలని కలెక్టర్ సూచన. భారత రాష్ట్ర సమితికి షాక్. పార్టీ మారుతున్న నాయకులు. ఘనంగా పొతంగల్ సాయిబాబా ఆలయ 21వ వార్షికోత్సవ వేడుకలు. బాన్స్వాడలో షబ్బీర్ అలీ జన్మదినోత్సవ వేడుకలు. మరిన్ని వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ ఫస్ట్. అధికారికంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు. ఆయన ఆశయ సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకు నడవాలని కలెక్టర్ సూచన. రథసప్తమి వేడుకలకు సిద్ధమవుతున్న నీలకంఠేశ్వరాలయం. సకల సౌకర్యాలు సిద్ధం చేస్తున్న అధికార యంత్రాంగం. అర్బన్ నియోజకవర్గ సమస్యల కోసం చొరవ చూపండి. అసెంబ్లీలో ఎమ్మెల్యే ధన్పాల్ విన్నపం. డ్యూటీలు చెయ్యమంటే దుష్ప్రచారం. దోమకొండ కస్తూర్బా విద్యాలయంపై విచారణ. భిక్షాటన చేస్తూ పొట్ట నింపుకుంటాం. కిడ్నాప్ సంస్కృతి మాది కాదు. సమస్యలు పరిష్కరించాలని నిరసన. సంత్ సేవాలాల్ ఆశయాల సాధనకు కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాల సాధనకు కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో గల సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్థానిక ప్రజా ప్రతినిధులు, గిరిజన సంఘాల బాధ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా గిరిజన ఉద్యోగులకు సెలవు సైతం ప్రకటించిందని గుర్తు చేశారు. చెడు వ్యసనాలకు, దురలవాట్లకు దూరంగా ఉంటూ సమాజ హితానికి పాటుపడాలని శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ చేసిన బోధనలు ఎంతో మందిని ప్రభావితం చేసి సన్మార్గంలో నడిపించాయని అన్నారు. ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ సమాజ ప్రగతిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ హితవు పలికారు. గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమాధికారి నాగురావు, వివిధ శాఖల అధికారులు, గిరిజన సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. ఆరాధ్య దైవమైన శ్రీ 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 సద్గురు సంత్ సేవాలాల్ గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికారికంగా తెలంగాణ రాష్ట్రమంతా కూడా జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో నిజామాబాద్ పట్టణంలో కూడా ఈ మనకి జయంతి ఉత్సవాల్ని మనము అధికారికంగా జరుపుకుంటూ ఉన్నాము. సో దీనికి డిటిడిఓ గారు, అదేవిధంగా మనకి సంత్ సేవాలాల్ గారి భక్తులు, గిరిజనులు, ఇక్కడ ఉన్న సంఘ నాయకులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు వినాయక్ నగర్లో కూడా ఇక్కడ సంత్ సేవాలాల్ గారి విగ్రహానికి కూడా మనము ఆరాధించి ఈరోజు ఇక్కడ పూజలు అనేది జరుపుకోవడం జరిగింది. సో ఈరోజు మన జిల్లాలో అన్ని తాండాల్లోని, అన్ని నియోజకవర్గాల్లో కూడా మనకి ఘనంగా ఈరోజు ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాము. సో అదేవిధంగా మనకి గిరిజన ఉద్యోగులకు కూడా ఈరోజు స్పెషల్ క్యాజువల్ లీవ్ కూడా మనకి గ్రాంట్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా గిరిజనులందరికీ కూడా శ్రీ 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 సద్గురు సంత్ సేవాలాల్ గారి జయంతి శుభాకాంక్షలు. శాసనసభ 6వ రోజు 0 అవర్లో అర్బన్ నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తారు ఎమ్మెల్యే ధన్పాల్. ఇటీవల 2 పాఠశాలలను సందర్శిస్తే పరిస్థితి దారుణంగా ఉందన్నారు. గృహ నిర్మాణాలు చేయాలని ప్రజల నుండి ఒత్తిడి ఉందన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో 0 అవర్ సమయంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ మొదట తనపైన నమ్మకంతో గెలిపించి అసెంబ్లీకి పంపిన ఇందూర్ నియోజకవర్గ ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై మాట్లాడుతూ పేదలకు ఉండటానికి కనీసం నీడ కూడా లేని వాళ్లు చాలా మంది ఉన్నారని, గత ప్రభుత్వాలు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి మా నియోజకవర్గంలో అర్హులైన వారికి ఒక్కటి కూడా ఇవ్వలేదని, కట్టినవి కూడా నిరుపయోగంగా ఉన్నాయని, వాటి మరమ్మతులకు నిధులు కేటాయించి వాటిని అర్హులైన వారికి వెంటనే కేటాయించాలన్నారు. అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 3,500 ఇళ్లు నియోజకవర్గానికి ఇస్తాను అన్నది. కానీ నియోజకవర్గంలో అర్హులైన వారు ఎక్కువ ఉన్నారని 7,000 ఇళ్లు అర్బన్ కి మంజూరు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలు అధ్వానమైన స్థితిలో ఉన్నాయని, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కనీస మౌలిక సౌకర్యాలు కూడా లేవని రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఛార్జ్ మంత్రి స్పందించి వెంటనే వచ్చే విద్యా సంవత్సరానికి అన్ని వసతుల కల్పనకు తగిన నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మరియు నియోజకవర్గంలో జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారని, వారికి ప్రోత్సాహంగా స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మౌలిక వసతులు సరిగా లేవని, రోగులు నానా అవస్థలు పడుతున్నారని, మౌలిక వసతుల కల్పనతో పాటు 1000 పడకల ఆసుపత్రిగా పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. అలాగే నియోజకవర్గంలో అంతర్గత రోడ్స్, డ్రైనేజ్ కూడా అధ్వానంగా ఉన్నాయని, వాటి కొరకు ప్రత్యేక నిధులు కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు. అలాగే అర్బన్ లో దేవాలయాల భూములు ఆక్రమణలకు గురి అయినవి అని, వాటిని పరిరక్షించాలని, అలాగే అతి పురాతన దశాబ్దాల చరిత్ర గల కిళ్ల రామాలయాన్ని పర్యటన కేంద్రంగా మార్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు, గుర్తులు, చిహ్నాలు మారుస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా పేరు కూడా మార్చి ఇందూరుగా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. అధ్యక్ష, మా నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన మీకు మొట్టమొదటిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఒకప్పుడు నిజామాబాద్ అంటే అన్నపూర్ణ జిల్లాగా ప్రసిద్ధి చెందింది అధ్యక్ష. కానీ గత కొన్ని సంవత్సరాలుగా గత పాలకుల తప్పిదాల వల్ల సమస్యల వలయంగా తయారైంది నిజామాబాద్ జిల్లా మరియు నిజామాబాద్ నియోజకవర్గం అర్బన్. మా నియోజకవర్గ ముఖ్య సమస్యలు మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తున్న అధ్యక్ష. బడ్జెట్ స్పీచ్లో ప్రస్తావించినట్లు 28 డిసెంబర్ నుండి 6 జనవరి వరకు 1.29 crores దరఖాస్తులు వచ్చాయి అధ్యక్ష. వాటిలో ఇండ్లకు వచ్చిన దరఖాస్తులు ఎక్కువ అధ్యక్ష. మా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 2015లో దాదాపు 40,000 ఇండ్లు లేని నిరుపేదలు దరఖాస్తులు చేయించుకున్నారు అధ్యక్ష. కానీ ఈ రోజుకు ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా లబ్ధిదారులకు అందలేదు అధ్యక్ష. కొన్ని ఇండ్లు నామమాత్రం కట్టి లబ్ధిదారులకు అందజేయలేదు అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు కట్టిస్తానని చెప్పారు కదా. మా నియోజకవర్గానికి గత పాలకుల వల్ల జరిగిన అన్యాయం మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. మా నియోజకవర్గానికి 3,500 కాకుండా 700 ఇల్లు మంజూరు చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష. 7,000 అధ్యక్ష. 3,500 కాకుండా 7,000 మంజూరు చేయవలసిందిగా కోరుతున్న అధ్యక్ష. అలాగే అధ్యక్ష, గత ప్రభుత్వంలో నిర్మించిన ఇల్లు నా నియోజకవర్గంలో ఇంకా వాటి అర్హులకు అందలేదు అధ్యక్ష. నిర్ణీత సమయంలో అర్హులకు కేటాయించకపోవడం వల్ల వాటి పరిస్థితి దారుణంగా తయారైంది అధ్యక్ష. వాటి మరమ్మతులకు కావాల్సిన నిధులు కేటాయించి వాటిని త్వరతరిగిన అర్హులకు అందేలా చూడాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. ఎడ్యుకేషన్ విషయం అధ్యక్ష, గత ప్రభుత్వ హయాంలో మన ఊరు మన బస్తీ పథకం ప్రవేశపెట్టి మా నియోజకవర్గంలో ఒక్క పాఠశాల కూడా ఎటువంటి హంగులకు నోచుకోలేదు అధ్యక్ష. ఉదాహరణకు నేను గత వారము 2 ప్రభుత్వ పాఠశాలను వెళ్ళినప్పుడు ఒక పాఠశాలలో మౌలిక వసతులుగా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సుమారు 350 విద్యార్థులకు 2 వాష్రూమ్స్ ఉన్నాయి అధ్యక్ష. అలాగే క్లాస్ రూమ్లో ఫ్యాన్లు లేవు, బెంచులు లేవు, కూకుంటానికి సరిగా ఫ్లోరింగ్ లేదు, పైన చెత్త ఎప్పుడు పడిపోతుందో తెలియదు, రేకులు ఉంటే అవి పలిగిపోయినవి ఉన్నాయి అధ్యక్ష. వానొస్తే విద్యార్థులు నానాల్సిన పరిస్థితి, ఎండకు ఎండాల్సిన పరిస్థితి ఉంది. మీ ద్వారా ప్రభుత్వాన్ని మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రులు జూపల్లి గారిని విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, తరిగిన మా నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కావాల్సిన నిధిని స్పెషల్ ఫండ్ ద్వారా విడుదల చేయవలసిందిగా కోరుతున్నా అధ్యక్ష. గత ప్రభుత్వం వచ్చి 2 నెలలు గడుస్తున్నా విద్యాశాఖ మంత్రిని ఇంకా కేటాయించలేదు అధ్యక్ష. హాస్పిటల్ అధ్యక్ష, మనమందరం చూసాము,
కరోనా మహమ్మారి వచ్చినప్పుడు అప్పుడు వైద్య వ్యవస్థ ఏ రకంగా ఉండేదో దాని నుంచి గత ప్రభుత్వము పాఠాలు నేర్చుకున్నట్లేదు అధ్యక్ష. మా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రభుత్వ ఆసుపత్రి ఘోరాతి ఘోరమైన పరిస్థితి అధ్యక్ష. జిల్లా కేంద్రంలోని అతిపెద్ద హాస్పిటల్ ఉన్నప్పండి సరైన సిబ్బంది లేక సరైన డాక్టర్లు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. రోగుల పరీక్షకు కావాల్సిన ముఖ్య పరికరాలు ఎంఆర్ఐ మిషన్స్ కానీ ఎక్స్రే మిషన్లు కానీ ఆర్థోస్కోపీ సెట్ ఓపీజీ మిషన్ లాప్రోస్కోపీ ఇలాంటి పరికరాలు లేవు అధ్యక్ష. మా నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి 750 బెడ్ల ఆసుపత్రిని 1000 పడకలకు పెంచి అభివృద్ధి చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి డ్యూటీలు సక్రమంగా చేయమంటే దుష్ప్రచారం చేశారు అని పేర్కొన్నారు. దీంతో దోమకొండ కస్తూర్బా విద్యాలయంలో విద్యాశాఖ అధికారుల విచారణ చేపట్టారు. తప్పుడు ప్రచారం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు లోనవుతున్నారు. కస్తూర్బా విద్యాలయంలో సక్రమంగా డ్యూటీలు చేయమన్నందుకు తనపై దుష్ప్రచారం చేశారని అప్రతిష్ట కలిగించారని దోమకొండ కస్తూర్బా బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ మమత వెల్లడించారు. గత 4 రోజులుగా దోమకొండ మండల కస్తూర్బా విద్యాలయంపై పలు రకాలుగా వార్తలు రావడం, స్పెషల్ ఆఫీసర్ పై సోషల్ మీడియాలో చాటింగ్ చేయడంతో విద్యాశాఖ అధికారులు విచారణ చేశారు. 330 మంది విద్యార్థినులు వారి తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారని కస్తూర్బా స్పెషల్ ఆఫీసర్ తెలిపారు. పీఈటీ వీణాకు వచ్చిన బ్రెయిన్ స్ట్రోక్ తాను కారణం కాదని, ఆమె అనారోగ్య పరిస్థితులే కారణమని స్పెషల్ ఆఫీసర్ వివరించారు. డ్యూటీలు సక్రమంగా చేయమన్నందుకు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని స్పెషల్ ఆఫీసర్ మమత వివరించారు. కస్తూర్బా విద్యాలయం సంఘటనపై వార్తలు రావడంతో వందలాది మంది విద్యార్థినులతో పాటు తల్లిదండ్రులు అయోమయంకు గురవుతున్నారన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు విద్యాలయం వచ్చి సమగ్ర విచారణ జరిపారు. పీఈటీ వీణాకు బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి తాను ఏమాత్రం కారణం కాదని, డ్యూటీలు సరిగా చేయమన్నానని కస్తూర్బా విద్యాలయం ప్రత్యేక అధికారి మమత వెల్లడించారు. సోషల్ మీడియాలో వైరల్ కావడం, పత్రికలలో వార్తలు రావడంతో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఇతర విద్యాశాఖ అధికారులు వాస్తవ పరిస్థితులను విచారణ చేశారన్నారు. సోషల్ మీడియాలో పీఈటీ వీణా చాటింగ్ చేయడంతో సొసైటీలో బంధువులలో అప్రతిష్ట జరిగిందని స్పెషల్ ఆఫీసర్ వాపోయారు. సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించనున్నందుకు తనపై ఆరోపణలు చేశారన్నారు. తనదేమీ పొరపాటు లేదని, సక్రమంగా డ్యూటీ చేయమన్నందుకు, విద్యాలయంలో క్రమశిక్షణతో ఉండాలన్నందుకు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. ఇంటర్ చదువుతున్న వందలాది మంది అమ్మాయిలు ఉన్న విద్యాలయంలో పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఉన్నత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆఫీసర్ మమత వేడుకున్నారు. సీతారాంపల్లి గ్రామంలో 330 మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు. ఇలాంటి నేను వ్యక్తిగతంగా కానీ ఎవరిని ఇది చేయలేదు. డ్యూటీ పరంగా డ్యూటీలు చేసుకోమని చెప్తున్నాను. ఇక్కడ 300 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తును నా పైన పెట్టి తల్లిదండ్రులు నమ్మకంగా ఇక్కడ వదిలేసి వెళ్తున్నారు కాబట్టి నేను డ్యూటీస్ చేయమని చెప్పడం జరిగింది. కానీ ఎవరిని వ్యక్తిగతంగా కానీ ఏం లేదు. వాళ్ళ డ్యూటీస్ చేయమంటే కోపంగా ఇట్లా చేసి నన్ను అనవసరంగా సొసైటీలో బ్లేమ్ చేస్తున్నారు. అంతకు మించి వేరేది ఏం లేదు. ఎవరి డ్యూటీ వాళ్ళని చేసుకోమని చెప్తున్నాము. ఇక్కడ ఇంటర్మీడియట్ దాకా పిల్లలు ఉంటారు. వాళ్ళని స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాల్సింది ఉంటుంది. ఏమాత్రం కొంచెం లీనియస్గా ఇచ్చినా కూడా పిల్లలు చేదాటిపోతారు కాబట్టి స్కూల్ని కొంచెం డిసిప్లిన్గా పెడదామనే ఉద్దేశంతో చేయడం జరిగింది. కానీ ఎవరిని వ్యక్తిగతంగా దూషించినట్టు కాదు. నిన్న డిఓ గారు, ఎంఈఓ గారు, డిఓ సార్ గారు, ఎంఈఓ సార్ గారు, మళ్ళీ మా జీసీడీఓ మేడం ఉమారాణి గారు కూడా వచ్చి వాళ్ళని కరెక్ట్గా డ్యూటీస్ చేసుకోమని ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. వాళ్ళకు 100% ఉత్తీర్ణత తెచ్చే బాధ్యత టీచర్లపైనే ఉందని చెప్పి వెళ్ళడం జరిగింది. ట్రాన్స్జెండర్లకు రక్షణ కల్పించాలని, దాడి చేసే వారిపైన చర్యలు తీసుకోవాలని సిపిఎం సిఐటియు డిమాండ్ చేసింది. వారి సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లాలో ఉన్న ట్రాన్స్జెండర్లపైన దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయని, వాటిని అరికట్టే రక్షణ కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ రమేష్ బాబు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్లు ఉపాధి అవకాశాలు లేక భిక్షాటన చేస్తూ శుభకార్యాలలో పాల్గొని వారు అభిమానంతో ఇచ్చే వాటిని తీసుకుని జీవిస్తున్నటువంటి వారిపైన ఇటీవల పిల్లలను హరిస్తున్నారు అనే నెపంతో ట్రాన్స్జెండర్లను అనుమానిస్తూ దౌర్జన్యాలు చేస్తూ తీవ్రమైనటువంటి మానసిక శోభకు గురి చేస్తున్నారన్నారు. రోజు రోజుకు బిక్కుమంటూ జీవించే పరిస్థితి ట్రాన్స్జెండర్లకు ఏర్పడిందని వారు ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటి వరకు జిల్లాలో
ఆదరించిన ప్రజలు జరుగుతున్న దుష్ప్రచారాలను అపోహలను నమ్మి ఇటీవల జిల్లా కేంద్రంలోని గౌతమ్ నగర్ లో ఒకరిని విపరీతంగా కొట్టి ప్రాణాలు తీయడం జరిగిందని, అదేవిధంగా దేగాంలో ఒకరిని బంధించి నిర్బంధించారని, ఈ విధంగా దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని అరికట్టి ట్రాన్స్జెండర్లకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అంతకుముందు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి తమ సమస్యలను నినాదించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్జెండర్ నాయకులు గంగా, జరీనా, అలక్క, రక్ష, హారతి, ప్రియా తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ట్రాన్స్జెండర్లపై దాడులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు భయంతో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఏదైతే గాయత్రి నగర్లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైంది. కాళ్ళు చేతులు ఇరగొట్టి ఆయనకు పూర్తిగా చంపేయడం జరిగింది. ఇది సరైనది కాదు. పిల్లలు ఎత్తుకోబోతున్నారనే నేపంతో ఈ ఘటనలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఏదైతే దేగంలో కూడా హారతి అనే అమ్మాయి మీద దాడి చేయడానికి గ్రామస్తులు బాగా ప్రయత్నాలు చేస్తారు. అనేక ప్రూఫ్లు కూడా చూపించడం జరిగింది ఆ అమ్మాయి, అయినా వినలేదు. చివరికి తప్పని పరిస్థితులలో వస్త్రాలన్నీ తీసేసి కూర్చోవడం వల్ల అప్పుడు ఊరంతా బయటకు పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు క్షణం ఒక 10 నిమిషాల ముందు కల్లడిలో కూడా ఈ ఘటన జరిగింది. నేను ప్రజలు ఇప్పటి వరకు ఏదైతే జనాలు వీళ్ళకి ఆదరించారు, వీళ్ళకి అన్నం పెట్టారు, వీళ్ళకి ఉపాధి వచ్చే విధంగా చూశారు, కానీ అదే చేతులతోటి వాళ్ళ మీద దాడులు చేయడం సరైంది కాదు అనేది ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ఇవాళ ప్రభుత్వం ఉందో వీళ్ళ మీద ఏదైతే దాడులు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వీళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, వీళ్ళకు రక్షణ కల్పించాలన్నదే సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే లేట్ అయింది, ఆలస్యమైంది. వాళ్ళ భయంతో బిక్కుబిక్కుమనుకుంటా భయపడుతున్నారు. వీళ్ళకు ఒక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఇక్కడ అధికారుల పైన, ప్రభుత్వం మీద ఉంది. ట్రాన్స్జెండర్ల పైన అపోహలని సృష్టించి దుష్ప్రచారం చేస్తూ ఈరోజు బతుకు తెరువు కోసం భిక్షాటన చేస్తున్నటువంటి వాళ్ళపైన దాడులు చేస్తూ దౌర్జన్యంగా ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే ఈరోజు లేనిపోని అపోహల్ని దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ట్రాన్స్జెండర్లకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రధానంగా ఉపాధి అవకాశాలు లేక, ఉపాధి దొరకక ఈరోజు భిక్షాటన పైన ఆధారపడి బతుకుతున్నటువంటి ట్రాన్స్జెండర్లని ఈరోజు వివక్షతని ఒకవైపు ప్రజల్లో సృష్టిస్తూ బతకటానికి కూడా అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము జిల్లా కలెక్టర్ గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఏదైతే ట్రాన్స్జెండర్ల రక్షణ కల్పించాలా, వాళ్ళపైన దాడులు చేసే వారి పట్ల కఠినంగా శిక్షించాలనేటువంటిది కోరుతా ఉన్నాం. ఇటీవలనే జిల్లా కేంద్రంలో ఒక ట్రాన్స్జెండర్ పైన దాడి చేసి ప్రాణాలు కూడా తీసిర్రు. అదేవిధంగా అనేక గ్రామాల్లో ఈరోజు ట్రాన్స్జెండర్లని పట్టుకొని ఈరోజు పిల్లలు ఎత్తుకుపోతున్నారు అనేటువంటి ఒక దుష్ప్రచారంతో అపోహల్ని సృష్టించి దాడులు చేస్తూ ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభివృద్ధి సలహాదారుడు, మాజీ మంత్రి, మాజీ విపక్ష నేత షబ్బీర్ అలీ జన్మదినోత్సవంను పార్టీ శ్రేణులు జరిపారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ప్రార్థించారు. బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాసుల బాలరాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబ్బీర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. మొహమ్మద్ షబ్బీర్ అలీ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాసుల బాలరాజ్ కేక్ కట్ చేశారు. అనంతరం పట్టణంలోని జుమ్మా మస్జిద్ లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం బాన్స్వాడ మాతా శిశు ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా మైనారిటీ అధ్యక్షులు మొహమ్మద్ అబ్దుల్ ఖాలేక్ మాట్లాడుతూ, గతంలో మాజీ మంత్రివర్యులుగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి, ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలను ప్రసాదించి రాజకీయాలలో ఎన్నో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కాసుల రోహిత్, మైనారిటీ నాయకులు షాహబ్, షేక్ అజీం, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మన కామారెడ్డి జిల్లా ప్రజలనే కోసం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారులు పెద్దలు షబ్బీర్ అలీ అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రి యందు గౌరవనీయులు పెద్దలు పిసిసి సభ్యులు మన బాలరాజన్న గారి ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం చేసినాము. అలాగే మన షబ్బీర్ అన్న గారు ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా మన జిల్లా ప్రజలకు అందరికీ సుపరిచితుడు. ఆయన
చేసిన మన ప్రజలకు చేసిన సేవలు అభినందనీయము. ప్రజలందరూ కూడా ఆయనను చిరస్థాయిలో ఆయన ప్రజల గుండెల్లో ఉంటారని, అలాగే ఆయన ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మరియు దేవుడు ఆయనకు ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ మనకు పండ్ల పంపిణీ కార్యక్రమానికి సహకరించిన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ గారికి మరియు ఆసుపత్రి సిబ్బందికి, నా తోటి మన కాంగ్రెస్ పార్టీ పేదలకు సాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని హెల్ప్ టు అదర్స్ సంస్థ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జిల్కర్ విజయానంద్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఆయన గుర్తు చేశారు. అమెరికాకు చెందిన హెల్ప్ టు అదర్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్ ఎల్లమ్మగుట్టలో పేద మహిళలకు 3 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హెల్ప్ టు అదర్స్ ఇండియా ప్రతినిధి జిల్కర్ విజయానంద్ మాట్లాడుతూ హెల్ప్ టు అదర్స్ సంస్థ అధ్యక్షురాలు శ్రీలత కొరడ చొరవతో H2O ప్రతినిధి సతీష్ బండారి ఆర్థిక సహాయం అందజేయగా గురువారం 3 మిషన్లు అందజేశామన్నారు. ఇప్పటికే జిల్లాలో 12 మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేశామన్నారు. తమ సంస్థ అధ్యక్షురాలు శ్రీలత కొరడ సహకారంతో ఆర్మూరులోని తపస్వి అనాథాశ్రమానికి నిత్యావసరాలు అందజేశామని, నవిపేట్కు చెందిన విద్యార్థికి MBBS చదివేందుకు ఆర్థిక సాయం అందజేశామన్నారు. భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హెల్ప్ టు అదర్స్ ఇండియా ప్రతినిధులు జిల్కర్ లావణ్య, చింతల గంగాదాస్, డాక్టర్ జమాల్పూర్ రాజశేఖర్, ప్రశాంత్ పోచయ్య పాల్గొన్నారు. నేడు H2O హెల్ప్ టు అదర్స్ అమెరికా సంస్థ వారి ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ జరుగుతుంది. ఈ 3 మిషన్లు కూడా శశిరేఖ, స్వప్న, రాధిక వారికి అందజేయడం జరుగుతుంది. ఈ మిషన్లను H2O ఫౌండర్ శ్రీలత గారి సౌజన్యంతో వారి వద్ద పనిచేసేటువంటి ఎంప్లాయీస్ మనకు సమకూర్చినటువంటి డబ్బులతో ఈరోజు ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చి ఈసారి 3 మిషన్లకు వచ్చేసి సతీష్ బండారి గారు దాతగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఈ H2O అనేది అమెరికాలో స్థాపించబడ్డది కరుడ శ్రీలత గారి ఆధ్వర్యంలో. దీనిలో సభ్యులు స్వప్న, సాయిబాబా చాలామంది ఉన్నారు. సో మనం ఇక్కడ చేసిన కార్యక్రమాలు చూసి వారు ఇండియాలో కూడా మంచి కార్యక్రమాలు చేసినటువంటి సభ్యులు ఉన్నారన్న ఉద్దేశంతో మమ్మల్ని సభ్యులు చేర్చుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు గంగాదాస్ గారు, డాక్టర్ రాజశేఖర్, బంటు ప్రశాంత్, లావణ్య సభ్యులుగా ఉన్నారు. వారి సౌజన్యంతో ఇదివరకు మేము తపస్విలో ఓల్డేజ్ హోమ్ ఉంది, అదేవిధంగా ఆర్ఫనేజ్ పిల్లల కొరకు మేము ఎన్నో ఉచిత బుక్ల పంపిణీ కానీ బట్టల పంపిణీతో పాటు మన రీసెంట్లీ స్వప్న ఇంకా తదితర వాళ్ళు సమకూర్చేటువంటి వాటర్ ప్యూరిఫై కూడా ఇచ్చాము. ఇదివరకు నవిపేటకు చెందిన ఒక పేద విద్యార్థి డాక్టర్ MBBS సీట్ వస్తే అతను కూడా కాస్త అమౌంట్ రూపంలో సాయం చేశాము. ఇంతకుముందు మిషన్లు కూడా దాదాపు 12 పైన మిషన్లు ఇవ్వడం జరిగింది. మాకు ఇక్కడ ఇండియాలో కార్యక్రమాలు చేయడానికి సహకరిస్తున్నటువంటి H2O సంస్థకు మా ఇండియా కోఆర్డినేటర్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే విధంగా ఇక ముందు కూడా ఎవరైనా మనము బెనిఫిషియరీ కనుక మనకు తాసపడితే సిరికొండ మండలంలో బంజారా భవన్ లో శ్రీ సంత్ సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని భోగ్ భండార్ కార్యక్రమం చేశారు. ప్రభుత్వం జయంతి వేడుకలు అధికారికంగా జరుపుకున్నారు. సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని సిరికొండ మండల క్రీడా పోటీలు నిర్వహించారు. తాహిర్ బిన్ హమ్దాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాహిర్ చేతుల మీదుగా క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండలంలో వివిధ తండాల బంజారా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాలుత్ సంతోష్ నాయక్, ఎస్టీ సెల్ జిల్లా నాయకులు శివాజీ నాయక్, భూపతి నాయక్, చందర్ నాయక్, యువజన రాష్ట్ర అధ్యక్షుడు BSM రవి నాయక్, ప్రవీణ్ నాయక్, బాలకిషన్, రాములు నాయక్, లస్కర్ నాయక్, గణేష్, మండలంలోని కాంగ్రెస్ నాయకులు బాకారన్ రవి, మండల అధ్యక్షుడు ఎర్నా సయ్యద్ ఆసిఫ్, మైనారిటీ మండల అధ్యక్షుడు నర్సారెడ్డి, యువకులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం సేవాలాల్ జయంతిని ఈరోజు సెలవు దినంగా ప్రకటించిన సందర్భాన్ని ప్రభుత్వానికి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సిరికొండ మండలంలోని ఈ అన్ని గ్రామాల నుండి ఈ వారోత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భాన సేవాలాల్ గారి పేరు మీద వాలీబాల్ టోర్నమెంట్ ఏదైతే నిర్వహించబడుతుందో సిరికొండ మండల కేంద్రంలో ఏదైతే మన సేవాలాల్ భవనం
అందులో టోర్నమెంట్ ఏదైతే వారం రోజుల పాటు నిర్వహిస్తున్న సందర్భాన్ని, ఇందులో దాదాపు 15-20 టీంలు పాల్గొంటున్నటువంటి విషయాన్ని, అందులో పాల్గొంటున్నటువంటి క్రీడాకారులకు సేవాలాల్ జయంతి సందర్భంగా వారికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అయితే సేవాలాల్ మహారాజ్ గారి ఆశీర్వాదంతో గిరిజన బిడ్డలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, తమ పాడి పంటలు పశువులు బాగుండాలని, అందరం కలిసికట్టుగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ నూతన ప్రభుత్వం మా ఆకాంక్షల మేరకు, పేద బడుగు బలహీన గిరిజన దళిత వర్గాల ఆకాంక్షల మేరకు పనిచేయడానికి ఉన్నటువంటి ప్రభుత్వంలో మేమందరం భాగస్వాములై ఈ సేవాలాల్ జయంతిని చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం. ఇందులో పాల్గొన్న ఈరోజు రామడుగు, ముషీర్ నగర్ టీములు ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మా గిరిజన నాయకులు, గిరిజన సోదరులు, గిరిజన చదువుకున్నటువంటి యువకులు ఇంకా భవిష్యత్తులో తమ జీవితాలను బాగుపరుచుకోవడానికి మంచి చదువులు చదివి ఈ ప్రభుత్వంలో రాబోయే ఉద్యోగాల్లో వాళ్ళు మంచి. శ్రీ సేవాలాల్ మహారాజ్ గిరిజనుల బ్రతుకులో వెలుగులు నింపిన మహనీయులని బంజారా సేవా సంఘం నాయకులు అన్నారు. ఆయన జయంతి రోజును ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని, గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దర్పల్లి మండలం సల్పబండ తండాలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలను శోభాయమానంగా నిర్వహించారు. శ్రీ జగదాంబ మాత ఆలయ ఆవరణలో కేక్ కట్ చేసి గురుభక్తిని చాటారు. ముందుగా ఆ ఆలయ పూజారి అమ్మవారిని అభిషేకించి అందంగా ముస్తాబు చేశారు. అనంతరం తండవాసులో భోగ్ బండారు నిర్వహించారు. మహిళలు సాంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేసి ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్బీ తండా నాయకులు లింబ్యా నాయక్, శంకర్ నాయక్ మాట్లాడుతూ సల్పబండ తండాలో శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ప్రతి ఏటా ఘనంగా జరుపుతున్నామని అన్నారు. గత ప్రభుత్వం సంత్ సేవాలాల్ రామారావు మహారాజ్ ఆలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బంజారాల అభ్యున్నతి కోసం అధిక నిధులు మంజూరు చేయాలని కోరారు. శ్రీ సేవాలాల్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శర్మన్ నాయక్, పూజారి సేవ్య, లింబ్యా నాయక్, తండా నాయకులు బజ్జా నాయక్, శంకర్ నాయక్, గంగారాం, మోతీలాల్, వసంతరావు, రమేష్, రమావత్ పంతులు, మోతీరాం తదితరులు పాల్గొన్నారు. नमस्कार आईवाला खाडूरी डागरे दरे हातेरे बाई गोरी रोलकार तो बिना छेरियेदार 9 खंड पूर्वती 10 खंड आद्यार बाई तारो प्रवास तो बिना छेरी हमारो सारो तू लगा दे हमारी नैया पारो आंगे दगारी गंगारी धारे लोट देव गंगारी धार पार भूले चुके पदमा कर हजारी बगैर संकट दूर हटा के अपने दर्शन पास कराई वाला। जय सेवालाल मोतियाल। नमस्कार। बोलो सेवालाल महाराज की जय, तपस्वी रामराव महाराज की जय, जय जगदम्बा देवी की जय, जगदम्बा देवी, जय भवानी, जय सेवालाल, जगदम्बा माता की जय, सेवालाल महाराज की जय, रामराव महाराज की जय, जय सेवालाल। ఈ రోజు మన ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా ఎస్బీ తాండా దర్పల్లి మండల్ నిజామాబాద్ జిల్లాలో మేము సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని ఘనంగా భోగ్ బండార్ చేసి జరుపుకోవడం జరిగింది. మా తండా ప్రజలు, మా తండా సభ్యులు అందరూ ముక్త కంఠంతో సేవాలాల్ మహారాజ్ జగదంబ మాత మందిరం దగ్గరికి వచ్చి ఈ యొక్క సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని ఘనంగా జరుపుకున్నాము. ఈ సేవాలాల్ మహారాజ్ జయంతి మేము జరుపుకోవడమే కాదు, దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో మహా యొక్క సేవాలాల్ మహారాజ్ జయంతిని ఇలా జరుపుకోవడం జరుగుతుంది. వారి వారి టెంపుల్ వద్ద, వారి వారి ఇళ్లలో కూడా మా సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని జరుపుకుంటారు. ఈ సేవాలాల్ మహారాజ్ మాకు ఎంతో స్ఫూర్తినిచ్చి, మా బంజారా సోదరులు ఎక్కడో అడవిలో, గుట్టాల్లో, కొండాల్లో ఉంటుండే అప్పుడు అటువంటి బంజారాలను ఏకతాటిపై తెచ్చి మా బంజారా సోదరులందరూ ఒక దగ్గర ఉండి, ఒక గూడెంగా ఉండి, ఒక నాయక కార్భారిగా, ఒక పెద మనిషిగా డాయసాణ అనే విషయంతో మా తండను బాగు చేస్తూ, మా తండ ప్రజలు, మా గిరిజన సోదరులు ఎక్కడున్నా ముక్తఖండంతో ఒకటై ఉండాలని చెప్పేసి ఆయన చెప్పిన బాటలోనే
నేటికి మా బంజార్ సోదరులు నడుస్తున్నారు. ఇందులో భాగంగానే మన పోయిన కేసీఆర్ ప్రభుత్వము, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఈ యొక్క సేవాలాల్ మహారాజ్ను అధికారికంగా చేయాలని చెప్పేసి బడ్జెట్ కేటాయించడం జరిగింది. అదే స్ఫూర్తితో మొన్న వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా నిన్న అసెంబ్లీలో మాకు బంజారా సోదరులకు ఉద్యోగస్తులకే సెలవు అని ప్రకటించడం మాకు శుభ దినంగా అనుకుంటూ, ఆ ఉద్యోగస్తులు కాకుండా మా బంజారా సోదరుల బిడ్డలు ఎక్కడో స్కూల్లో ఎక్కడో కాలేజీలలో చదువుతుంటారు. అదే నాగారం శివారు ప్రాంతంలో గల తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో సేవాలాల్ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. గిరిజనులు ఆరాధ్య దైవంగా భావించే సంత్ సేవాలాల్ కుల గురువుగా, ఆధ్యాత్మికవేత్తగా బంజారులలో జ్ఞానం ప్రసాదించమని పేర్కొన్నారు. నగరంలోని నాగారంలో గల తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో సంత్ సేవాలాల్ పుట్టినరోజు వేడుకలు విద్యార్థినుల మధ్య అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ పుట్టినరోజు సందర్భంగా వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ వ్యాసరచన పోటీలలో గెలుపొందిన 3 విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ మోతీలాల్ హాజరయ్యారు. అనంతరం సేవాలాల్ మహారాజ్ కి పూజలు నిర్వహించారు. గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల నందు గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మోతీలాల్ మాట్లాడుతూ విద్యార్థినులు మంచి చదువును అభ్యసించి ఉత్తమ ఫలితాలు పొంది వారి నైపుణ్యం గల స్థాయికి ఎదగాలని పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని, ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నారని, గిరిజనులు ఎంతో మంది డాక్టర్లు, లాయర్లు, ఉద్యోగస్తులు చాలా మంది స్థిరపడి ఉన్నారన్నారు. కష్టపడి పట్టుదలతో చదివి ముందుకు సాగాలని ఆయన విద్యార్థులకు సూచించారు. సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని వ్యాసరచన పోటీలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి పూజ, ద్వితీయ బహుమతి తేజస్విని, తృతీయ బహుమతి అశ్విని, ఈ 3 డాక్టర్ మోతీలాల్ చేతుల మీదుగా బహుమతులు పొందారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జహనాబ్ మరియు తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. We are celebrating from our college, Tribal Welfare Residential Degree College under Shashank Foundation. We are celebrating 285 birthday of Sevalal Jayanti. Happy Sevalal Jayanti to everyone. So I am hoping that all of you may follow whatever Sevalal sir said to you. So and hoping that by following Sevalal rules and from Shashank Foundation sir many time came to our college. He gave many time free services to our college also. So I want to say you that just to see the lifestyle of Motilal sir doctor, at least you make him the ideal in upcoming in your future, and after inspiring of sir and Sevalal. ఇవాళ నిజామాబాద్ జిల్లాలోని గొల్లగుట్ట తండలో గల తెలంగాణ స్టేట్ ట్రైబల్ రెసిడెన్షియల్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క 285వ జన్మదినాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఇక్కడ ఉన్నటువంటి మన ప్రిన్సిపాల్ గారి జైనాబ్ మేడం, అలాగే వైస్ ప్రిన్సిపాల్, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫు, విద్యార్థులందరికీ జై సేవాలాల్ చెబుతూ, సేవాలాల్ మహారాజ్ ఎవరైతే బంజారాల ఆరాధ్య గురువు, బంజారాలు ఎలా ఉండాలి అనే విధి విధానాలను ప్రకటించి 285 సంవత్సరాల క్రితమే మనము ధీటైన ప్రపంచం మారిపోతుంది. ఇన్ని రోజులు మనము వేల సంవత్సరాలు సంచార జాతులుగా ఉంటూ మనకు సంబంధించినటువంటి పశు సంపదను మేపుకుంటూ వాళ్ళ ద్వారా వచ్చే పాలు పెరుగు తింటూ అవే పశు సంపద మీద రవాణా చేస్తూ బతికే వాళ్ళం మనం. అంటే ఆ రోజులలో మనకు ఇల్లు లేదు, మనకు వ్యవసాయ పొలం లేదు, మనం అక్కడ ఇక్కడ తీసుకొని బతకడం తప్ప వేరే మార్గం లేదు. కావున ఆ రోజు ఆయన దార్శనికంగా మనకు చేసినటువంటి ముందు చూపును మనం ఇప్పుడు తండాలను నివాసం అంటే పర్మనెంట్గా నివాసాలు ఏర్పరచుకోవాలి. మనము కూడా ధీటైన ప్రపంచంలో మనతో ఉన్నటువంటి మానవులు ఎలా వ్యవసాయం చేస్తున్నారో, ఎలా చదువుకుంటున్నారో, ఎలా వ్యాపారం చేస్తున్నారో, ఎలా రాజకీయం చేస్తున్నారో మనం కూడా నేర్చుకొని వాళ్ళతో పాటు భరతమాత ముద్దు బిడ్డలైనటువంటి మనము
అంటే పార్వతీమాత ప్రకృతి సంబంధించిన మనం పిల్లలము, మనము కూడా ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళతో పాటు ఉంటూ దేశ యొక్క అభివృద్ధిలో మనం ఉండాలి. ప్రతి మనిషికి 2 తల్లులు ఉంటారు అన్నారు మహారాజ్. ఒకరు తన గర్భంలో పెంచి 2 కళ్లను తెరిపించి భూలోకాన్ని చూపిస్తుందని, మరొకరు 2 కళ్లను మూసేసినప్పుడు తన గర్భంలో పెట్టుకునే తల్లి భూతల్లి అని శ్రీ 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 సద్గురు బస్వలింగ అవధూత మహారాజ్ అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ జన్మనిచ్చిన తల్లిని గౌరవిస్తూ సమాజంలో బ్రతికినంత కాలం మంచి పేరును సంపాదించుకుని భూతల్లిపై నివసించాలన్నారు. మరో షిరిడి ద్వారకామయిగా వెలుగొందుతూ భక్తులకు కొంగు బంగారంగా పొతంగల్ సాయి ఆలయం వెలుగొందుతుంది. ఆలయ 21వ వార్షికోత్సవం వేడుకలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. సద్గురు బసవలింగ అవధూత మహారాజ్ నేతృత్వంలో ఈ వేడుకలను నిర్వహించారు. ప్రత్యేక పూజలు జరిపారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని సాయిబాబాను దర్శించుకున్నారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలోని వెలసిన సాయిబాబా ఆలయంలో 21వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వసంత పంచమి సుముహూర్తం ఆలయ ప్రారంభోత్సవాన్ని నిర్వహించుకుని అప్పటి నుండి ప్రతి వసంత పంచమికి ఆలయ కమిటీ అధ్యక్షులు సాదుల రమేష్ ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ 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 సద్గురు బసవలింగ అవధూత మహారాజ్ పాల్గొనడంతో వారికి రమేష్ ఇంటి నుండి సాయిబాబా ఆలయం వరకు భజన మండలితో పాటు పాఠశాల విద్యార్థులు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. అలాగే జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం శ్రీ 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 సద్గురు బస్వలింగ అవధూత మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు. పొతంగల్ నందు ఏర్పాటు చేసిన సాయి ఆలయం మరో షిరిడీగా అవతరించింది. భక్తులకు కొంగు బంగారంగా భారీ సాయిబాబా ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతి ఒక్కరికి మార్పు వచ్చి ఆధ్యాత్మిక వైపు మళ్లేందుకు ప్రత్యేక యోగా ధ్యాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వివిధ రకాల పూజలతో బాబాను కొలిచారు. మంగళవారం సుప్రభాతం సేవతో ఆరంభమై పూజలు కొనసాగాయి. శ్రీ 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 సద్గురు బస్వలింగ అవధూత మహారాజ్ చిన్నారులకు అక్షరాభ్యాసం జరిపారు. సరస్వతీదేవి జన్మించిన నక్షత్రమున అక్షరాభ్యాసం జరిపితే వారు చదువులో బాగా రాణిస్తారని నమ్మకం. మహారాజ్ చేతుల మీదుగా ఎంతో పుణ్యకరంగా ఉంటుందని ప్రజల భావన. ప్రతి సంవత్సరం వసంత పంచమికి జరిగే వార్షికోత్సవ వేడుకల కోసం ఈ ప్రాంతం ప్రజానికం ఎదురు చూస్తుంటారు. సాయిబాబా వార్షికోత్సవానికి వచ్చిన భక్తులందరికీ అన్న ప్రసాదాన్ని అందించారు. సాయంత్రం పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు శ్రీ సద్గురు బస్వలింగ అవధూత మహారాజ్ కు తులాభారం చేశారు. ఈ వార్షికోత్సవం సందర్భంగా సాధుల రమేష్ తో పాటు బోధన్ ప్రవీణ్ మహారాజ్ ఉదయం నుండి పూజా కార్యక్రమాలు చేపట్టడంతో శ్రీ 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 సద్గురు బస్వలింగ అవధూత మహారాజ్ శాలువాతో సత్కరించి ఆశీర్వాదం ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీ 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 సద్గురు బస్వలింగ అవధూత మహారాజ్ మాట్లాడుతూ ఏ ఆస్తులు మనవి కావు, ఆస్తులున్నాయని గర్వపడకండి. మనతో ఏ ఆస్తులు రావు కాబట్టి ఉన్నన్ని 4 రోజులు అందరితో కలిసికట్టుగా ఉండి మంచి పేరును సంపాదించాలని అన్నారు. ఏదైనా భగవంతుని నామకరణం చేసుకుని ఆధ్యాత్మిక మార్గంలో నడవాలన్నారు. భగవంతుని నామకరణం చేసుకుని మంచి మార్గంలో నడవాలనే వారికి బిచ్కుంద మండలంలోని మిషన్ కళ్ళాళి గ్రామంలో సుమారు 400 మందికి ధ్యాన క్లాసులు జరపబడుతుందని వారు పేర్కొన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని వారు ఆశ్రమ సిబ్బందికి కలిసి పేరు నమోదు చేసుకోవాలన్నారు. అలాగే ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ వసంత పంచమి రోజు పొతంగల్ సాయిబాబా ఆలయంలో ప్రతి సంవత్సరం ఆలయ కమిటీ సభ్యులు అంగరంగ వైభవంగా శ్రీ సాయిబాబా వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ షిరిడి సాయిబాబాతో పాటు శ్రీ సద్గురు బసవలింగ అవధూత మహారాజ్ ఆశీస్సులు ప్రజలపై ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు సాదుల రమేష్ సేట్, జెడ్పీటీసీ శంకర్ పటేల్, వైస్ ఎంపీ గంగాధర్ పటేల్, పొతంగల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు పుప్పాల శంకర్, హంగర్గా గ్రామ పెద్దలు ప్రకాష్ పటేల్, ధీరజ్ సేట్, విశాల సహకార సంఘం అధ్యక్షులు శాంతేశ్వర్ పటేల్, ఉపాధ్యక్షులు గంధపు పవన్ కుమార్, డైరెక్టర్ విజయ్ పటేల్, మాజీ సర్పంచ్ వర్ణి శంకర్, నాయకులు గంధపు రాజు, రాంబాబు, గంట్ల విఠల్, ఆలయ కమిటీ సభ్యులు మహేందర్ సేట్, దూలప్ప పటేల్, సాయి భజన మండలి రాజు, సాయిబాబు, డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. గురు మాట మీరరాదో దానంత పెద్దది లేదో దొరికేది అసలే కాదో దానంత పెద్దది లేదో
बैठो बैठो गुरु सेवा मरुवरादो एन्नटिकी वृथा बोदो गुरु सेवा मरुवरादो एन्नटिकी वृथा बोदो मानव जन्म चूडो मानव जन्म चूडो ఇది పోతే మళ్ళీ రాదో ఇడ అడిగిదేమి లేదో ఇక్కడుండేదెవరు కాదో గురు భజన విడువరాదో భక్తిగా తిరుగరాదో గురు భజన విడువరాదో భక్తిగా తిరుగరాదో बसंत पंचमी के इस अच्छे अवसर पे हमारे सबके चाहने वाले, सबको प्यार देने वाले, सबको आशीर्वाद देने वाले कसोली अवधूत स्वामी जी को चरण स्पर्श करते हुए उसी के साथ साथ हमारे शांतेश्वर पटेल वाइस एमपी गंगाधर, जिला परिषद शंकर पाटिल, यस रमेश, उनके सभी टीम को जेडपीटीसी शंकर, एक्स जेडपीटीसी सतीश, एक्स एमपीपी पवन, एक्स सरपंच वी शंकर, प्रकाश पाटिल, विजय पाटिल, प्रमोद, सभी भाई बहनों को मेरी तरफ से बहुत बहुत नमस्कार। मैं पिछले 8-10 साल से स्वामी के संपर्क में हूँ। स्वामी का काम एकदम अपने लोगों को आशीर्वाद देना, अच्छा लोगों तरफ अच्छा मैसेज पहुंचाना, लोगों को अच्छा रहने के लिए हर बार अच्छे विचार आचार देने का काम उन्होंने किए से डेफिनेटली अपने पोतंगल के अलावा हमारे जहरा संगम मंडल में या हमारे झुकल मंडल में भी उनके बहुत सारे फॉलोअर्स हैं जो उनको बहुत चाहते हैं। उनका सबसे अच्छा डॉक्टरेट मिले सो हमारे स्वामी जी है, उनको फॉरेन कंट्री से डॉक्टरेट मिले सो आपको पता है कि इतने पढ़े हुए, उनके अभी बात करने के टाइम पे उनके फैमिली में सभी कमिश्नर्स है, कोई कलेक्टर्स है, कोई क्लास वन ऑफिसर्स है, वो सिर्फ और सिर्फ हमारे जैसे अच्छे लोगों के लिए अच्छा रास्ता दिखाने के लिए उन्हें ये क्षेत्र में आके अपनी सेवा कर रहे हैं। इसलिए आप सबकी तरफ से उनको बहुत बहुत धन्यवाद देना चाहिए। डेफिनेटली आप सबके ऊपर हमारे కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో భారత రాష్ట్ర సమితికి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. తాజాగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రజిత హస్తం గూటికి చేరింది. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్నారు. ఎడపల్లి జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యురాలు రజిత కాంగ్రెస్ గూటికి చేరింది. మొదట కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎంపీపీగా కొనసాగిన రజిత ఆమె భర్త జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా కొనసాగారు. అప్పటి తెరాస ఎమ్మెల్యే షకీల్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లో చేరిన అనంతరం తిరిగి ఘర్ వాపస్ అయ్యారు. హైదరాబాద్ లో మాజీ మంత్రి ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిజామాబాద్ నగరంలో సైతం పలువురు మాజీ కార్పొరేటర్లు, మాజీ ఎమ్మెల్యే బిగాల ప్రధాన అనుచరులు సైతం కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం బోధన్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ లేక ఆ పార్టీలో ఉన్న వారు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధికారికంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు. ఆయన ఆశయ సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకు నడవాలని కలెక్టర్ సూచన. రథసప్తమి వేడుకలకు సిద్ధమవుతున్న నీలకంఠేశ్వరాలయం. సకల సౌకర్యాలు సిద్ధం చేస్తున్న అధికార యంత్రాంగం. అర్బన్ నియోజకవర్గ సమస్యల కోసం చొరవ చూపండి. అసెంబ్లీలో ఎమ్మెల్యే ధన్పాల్ విన్నపం. డ్యూటీలు చెయ్యమంటే దుష్ప్రచారం. దోమకొండ కస్తూర్బా విద్యాలయంపై విచారణ. భిక్షాటన చేస్తూ పొట్ట నింపుకుంటాం. కిడ్నాప్ సంస్కృతి మాది కాదు. సమస్యలు పరిష్కరించాలని నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.